మాక్ అసెంబ్లీ హోమ్ మినిస్టర్ ను గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ గా పాములపల్లె చెందిన నక్కా కాసయ్య కుమార్తె రమ్యశ్రీ బాధ్యతలు చేపట్టింది. రమ్యశ్రీ కనబర్చిన ప్రతిభను అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ప్రశంసించారు. చిన్నారి ఇంటికి వెళ్లి శాలువాతో ఆమెను సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయిలో గుర్తింపు తీసుకుని తల్లిదండ్రులకు గిద్దలూరుకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలిపారు. ఇదే పోలింగ్ బూత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ను వీక్షించడం జరిగిందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి నారాయణ, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భావనాసి వెంకట రామాంజనేయులు, సిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్ రాష్ట్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులచే మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని అభినందిస్తూ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ మాస్ అసెంబ్లీ కార్యక్రమాన్ని వారు తలపెట్టడమే చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కారణము సంస్కృతి సాంప్రదాయాలు, అసెంబ్లీ నియమాలు, నియామకబద్ధాలు మర్చిపోయి ఈ రోజు అసెంబ్లీలో మరి సాక్షాత్తు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే అక్కడ సరైన ప్రవర్తన లేక వారు మాట్లాడిన మాటలను రికార్డులో నుంచి తొలగించే ఈ రోజుల్లో మరి విద్యార్థినుల చేత ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో మన గిద్దలూరు నియోజకవర్గంలోని మన గిద్దలూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీమతి చిన్నారి రమ్య మరి దాంట్లో హోమ్ మినిస్టర్ గా తన పాత్రను మరి అసెంబ్లీలో స్పీకర్ అడిగిన దానికి సరైన సమాధానం ఇస్తూ మరి రాష్ట్రంలో మరి ఈ రోజు చక్రీవుతున్న గంజాయి విద్యార్థులను అలాగే మరి యువతను ఎంత తప్పుదోవ పట్టిస్తుందో చాలా చక్కగా వివరించి ఎంత గంజాయి పట్టుకున్నారు, అలాగే ఎంత మారక ద్రవ్యాలు పట్టుకున్నారనేది స్పష్టంగా తను ధైర్యంగా ఇచ్చిన సమాధానానికి ఈ చిన్నారిని అభినందిస్తూ భవిష్యత్తులో ఈ అమ్మాయికి మరిన్ని అవకాశాలు రావాలి, అలాగే ఈ నియోజకవర్గం పేరు కూడా మరి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో మారుమోగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చిన్నారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులచే మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించిన